తేల్చుకుందాంరా అంటూ సవాళ్లు, బహిరంగంగానే ఘర్షణలు. కరీంనగర్లో పొలిటికల్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మాటలు హద్దులు దాటాయి, కర్రలతో దాడుల వరకు వెళ్ళింది. కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా మొదలైన రగడ కరీంనగర్ గడ్డ మీద హై టెన్షన్ పుట్టించింది. బీజేపీ శ్రేణుల రియాక్షన్తో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కరీంనగర్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి. కారు అద్దాలు పగిలాయి, కిటికీలు విరిగాయి, కుర్చీలు ముక్కలయ్యాయి. పూల కుండీలతో పాటు ఆ ప్రాంగణంలో ఉన్న వస్తువులన్నీ బద్దలయ్యాయి. కరీంనగర్ గడ్డ మీద రగులుకున్న రాజకీయ మంటలకు ప్రత్యక్ష ఉదాహరణలివి. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసులో జరిగిన దాడిది 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, గంటకు పైగా హై టెన్షన్. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి దురుసుగా మాట్లాడారంటూ ఆయన అనుచరులతో పాటు బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. కర్రలతో వచ్చి గంగుల కమలాకర్ కార్యాలయంపై దాడి చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారుతో పాటు మాజీ మంత్రి గంగుల క్యాంప్ ఆఫీసును ధ్వంసం చేశారు. బీజేపీ కార్యకర్తలు ఇంతలా రియాక్ట్ కావడానికి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణమంటున్నారు బీజేపీ కార్యకర్తలు. వాళ్లు చెప్తున్న దాని ప్రకారం కౌశిక్ రెడ్డి చేసిన దురుసు వ్యాఖ్యలేంటో మీరే వినండి. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగనువే అయితే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి. రాయి గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ తెత్తెత్తే పెబ్బెబ్బే కాదు. బండి సంజయ్ గారు, నీకు దమ్ముంటే సబ్జెక్ట్ మీద చర్చ పెడదాంతా. ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. కౌశిక్ రెడ్డి చేసిన ఈ కామెంట్లతోనే బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. గంగుల క్యాంప్ ఆఫీసులో కౌశిక్ రెడ్డి ఉన్నారని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు నేరుగా అక్కడికే వెళ్లారు. గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ లోపలికి వెళ్లి మరీ దాడి చేశారు. కౌశిక్ రెడ్డి ఉన్న రూమ్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కౌశిక్ రెడ్డి బయటికి రావాలని సవాల్ చేస్తూ అక్కడున్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు. బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు నానా కష్టాలు పడాల్సొచ్చింది. చివరకు లాఠీచార్జి చేసి అతి కష్టం మీద అక్కడి నుంచి బీజేపీ కార్యకర్తలను తరలించారు పోలీసులు. దాడి తర్వాత బండి సంజయ్, రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో పాడి కౌశిక్ విరుచుకుపడ్డారు. బీజేపీ కార్యకర్తలు చేసిన దాడి తీరును చూస్తుంటే తనను చంపడానికే వచ్చినట్టుగా ఉందన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. బండి సంజయ్, రేవంత్ మాట్లాడుకుని తనపై హత్యాయత్నం చేశారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇది ఏమి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఈ హత్యలు చేసుడు ఏంటిది, గన్ కల్చర్ ఏంటిది, భయప్రాంతులకు గురి చేసుడు ఏంటిది, తిరగనీయమని చెప్పుడు ఏంటిది? అంటే తిరగనీయరు, బయట తిరిగితే చంపేస్తారా మమ్మల్ని? అంటే వాళ్ళైతే వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు కేసీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు హరీష్ రావు గారిని తిట్టొచ్చు. మేము తిరిగి వాళ్ళని అడిగితే వాళ్ళని చంపేస్తారా? ఈ దాడి తర్వాత గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ నుంచి ఎస్కార్ట్ తో కౌశిక్ రెడ్డిని తరలించారు పోలీసులు. మళ్లీ దాడులు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు భద్రత కల్పించారు. కరీంనగర్ లో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిందనుకునే లోపు హుజూరాబాద్ లో ఉద్రిక్తత. కరీంనగర్ లో బీజేపీ కార్యకర్తలు దండయాత్ర చేస్తే హుజూరాబాద్ లో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య యుద్ధం జరిగింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసేందుకు బీజేపీ కార్యకర్తలు కర్రలతో వచ్చారు. అదే సమయానికి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. కరీంనగర్లో అసలు ఏం జరుగుతోంది?
దాడుల వరకు ఎందుకు వచ్చిందా అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే హీట్ పుట్టించే డైలాగుల వార్ వినిపిస్తోంది. కేటీఆర్ విమర్శలు, బండి సంజయ్ ఘాటు రియాక్షన్లు, సవాళ్లు, డెడ్లైన్లు, వ్యక్తిగత విమర్శలు, ఇలా ఎన్నో హీట్ ఎక్కించే అంశాలు. సినిమా డైలాగులకు మించిన మాటల యుద్ధం నడిచింది. మే 4, 2026 అంటే సరిగ్గా 3 రోజుల క్రితం కరీంనగర్లో పర్యటించిన కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్పై విమర్శలు చేశారు. అప్పుడు మొదలైంది కరీంనగర్ పొలిటికల్ రగడ. రేవంత్తో కుమ్మక్కైన బండి సంజయ్ అవినీతికి పాల్పడుతున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై మాట్లాడకపోవడం, విమర్శలు చేయకపోవడానికి కూడా ఇదే కారణమంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు అదే రోజు బండి సంజయ్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. దమ్ముంటే నిరూపించాలంటూ సవాల్ కూడా చేశారు. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటును కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది షీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందనా? మాకు అన్నీ తెలుసు. టైం ప్రకారం అన్నీ బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్నీ బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు అన్నీ బయటకు వస్తాయి. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకోని నేను భావిస్తాను. నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు మనిషి పుట్టుక ఉడితే, లేకుంటే మనిషిలకు ఎవరు గ్రహించాను. అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకు అని చెప్తే తెలంగాణ సమాజం చెప్తా. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఏం చేస్తున్నారు? ఎవరి కోసం పని చేస్తున్నారు? ఎవరికి సహాయం చేస్తున్నారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు బండి సంజయ్. అప్పుడప్పుడు సహాయ మంత్రి గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మాట్లాడాలి కదా. ఎంతసేపు మా మీద పడి ఏడుచుడు ఎందుకని మేము అంటున్నాం. అప్పుడప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు అనేందుకు కొద్దిగా ధైర్యం తెచ్చుకోవాలి కదా. హైదరాబాద్లో ఎవాక్యూఈ ప్రాపర్టీసు, కాంది షీకుల భూముల విషయంలో ఉన్న ఆసక్తి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ గురించి ఎందుకు లేదు చెప్పమనండి. నేను అడిగింది ఏందో ఆయనకు అర్థమవుతుంది, నేను చెప్పింది ఏందో ఆయనకు అర్థమవుతుంది. మీకు అర్థమైందో కాలేదో కానీ నీ బతికే అని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షర్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇట్లా వచ్చినా చెప్పి నాకు మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మొరిగి అటు పోయడం కాదు నేను. నువ్వు మనిషి పుట్టుక పుడితే, కేసీఆర్ కొడితే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే నువ్వు బయటపెట్టు. లేకుంటే నీ బతుకు, నీ బిడ్డ నేను బజార్కి ఇస్తాను. నేను నీ సంగతి చెప్తాను. నేను మళ్ళీ నువ్వు మన జోలికి వచ్చినా నీ సంగతి చెప్తాను. నేను డ్రగ్స్ తీసుకొని ఏడుగా ఎండాకాలం కదా, డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు. ఈ మధ్య డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే ఎండకు చెమట పోతూ ఉంటుంది బాగా. తనపై చేసిన ఆరోపణలను నిరూపించకుంటే కేటీఆర్ ను కరీంనగర్ లో అడుగుపెట్టనీయబోమంటూ బండి సంజయ్ హెచ్చరించారు. అయితే కేటీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ వస్తే అడ్డుకోవడానికి కరీంనగర్ ఏమైనా బండి సంజయ్ జాగీరా అని ప్రశ్నించారు గంగుల కమలాకర్. నువ్వు కరీంనగర్కి వస్తే మాత్రం నేను పక్కా అడ్డుకుంటాం. నువ్వు రెడీ చెప్తావు, రెడీ ఎప్పుడు కరీంనగర్ వస్తే అడ్డుకుంటాం. నేను నువ్వు రేవంత్ రెడ్డి కలిసి మీ ఇద్దరు దోస్తులు కదా, నీ ఫోన్ టాపింగ్ కేసు ఏడవా, నీ ఫామ్ హౌస్ కేసు ఏడవా, ఈ ఫార్ములా కేసు ఏడవా, డ్రగ్స్ కేసు ఏడవా, కాళేశ్వరం కేసు ఏడవా, విద్యుత్ కొనుగోలు కేసు ఏడవైనా ఈ కేసులన్నీ. నువ్వు రేవంత్ రెడ్డి ఏం చేస్తావు ఇద్దరు కలిసి? కానీ మీరు ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి, ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చిండు? రేవంత్ రెడ్డి మీద దాడి చేస్తుంటే నువ్వెందుకు ఉలిక్కి పడుతున్నావు? నువ్వు హోమ్ మినిస్టరు, సహాయ మంత్రివి. రేవంత్ రెడ్డి కాదు, నువ్వు సహాయ మంత్రివి. కేటీఆర్ మీద వాడిన భాష నిజంగా చాలా సిగ్గుపడుతున్నాం. తర్వాత 48 గంటలలో ఆన్సర్ చేయకపోతే కరీంనగర్ ఎట్లా అడుగు పెడుతుంది? డెఫినెట్గా రేపేస్తాం. రా, అడ్డుకుంటారా మీరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకునే శక్తి మీకున్నదా? సో ఇలాంటి ఉగదంపుడు మాటలు మాట్లాడి ప్రజాస్వామ్యం పక్కకు పెట్టి దిశగా పెట్టకండి. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుల బాధలలో ఉంటుందో, ఎప్పుడైతే అపకీర్తి చెందుతుందో అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు బండి సంజయ్ తీసుకొస్తాను. ఇంకొకసారి మీరు కరీంనగర్కి వస్తే రాణు పెట్టము, ఎవ్వరి జాగిరి కాదు ఇది. కరీంనగర్, తెలంగాణ కరీంనగర్. డెఫినెట్గా మేము వస్తాము, ఎవరు అడ్డుకుంటుందండి. కేటీఆర్ బండి సంజయ్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలోకి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చారు. కేటీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్లేస్ టైం చెప్పి మరీ చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. బండి సంజయ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు కౌశిక్ రెడ్డి. నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగనువే అయితే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి. ఇవాళ ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు,
ఇలా ఉట్టిగా మమ్మమ్మ తెత్తెత్తే పెప్పెప్పే కాదు. బండి సంజయ్ గారు, నీకు దమ్ముంటే సబ్జెక్ట్ మీద చర్చ పెడదాంతా. ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి. ఎలా తిరుగుతారో చూస్తానంటూ బండి సంజయ్ వార్నింగ్ ఇవ్వడం, తేల్చుకుందాం రా అంటూ బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసరడం, ఆ సవాల్ను బీజేపీ స్వీకరించడం, గంగుల కమలాకర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి దాడి చేయడం లాంటి ఘటనలతో కరీంనగర్లో హై టెన్షన్ నెలకొంది. రాజకీయమన్నాక విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణం. ప్రత్యర్థుల కామెంట్లకు రివర్స్ కౌంటర్ ఇవ్వడం కూడా రాజకీయాల్లో భాగమే. కానీ ఆ మాటల్లో ఘాటు పెరిగితే, విమర్శలు వ్యక్తిగతం వరకు వెళితే సీన్ వేరే ఉంటుంది కదా. సరిగ్గా కరీంనగర్లో అదే జరుగుతోంది ఇప్పుడు. కరీంనగర్ ఎపిసోడ్ చుట్టూ పొలిటికల్ హీట్ మంట పుట్టిస్తోంది. 3 పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. కరీంనగర్లో కొట్లాటపై తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ మంటలు రేగుతున్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇలా ఒక శాసనసభ్యుని మీదకే చంపడానికి వాళ్ళు వచ్చినప్పుడు సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటిది? ఇలా నేను ఒక శాసనసభ్యుని, నన్ను చంపడానికి ఇవాళ వందలాది మంది వస్తుంటే, ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉండుకుంటూ ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిలియర్ ఆఫ్ పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. కరీంనగర్ జిల్లా చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విష సంస్కృతికి తెరలేపారంటూ బీజేపీపై బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. రాజకీయ నాయకులు తలదించుకునేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కరీంనగర్ జిల్లాలో ఏనాడు కూడా ఇటువంటి సంస్కృతి లేదు. రాజకీయ నాయకుల మధ్య వైషమ్యాలు లేవు, గొడవలు లేవు. ప్రజాసేవకు అంకితమైనటువంటి బాగున్నటువంటి జిల్లాగా ఉన్నటువంటి దానికి కరీంనగర్ పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా. వెంటనే ఎవరైతే ఈ దాడిలో పాలు పంచుకున్నారో, ఆ దాడికి ఊహకడుతున్నాడో, ఆ దాడి పాల్పడ్డ అందరూ కూడా వెంట అరెస్ట్ చేయాలా. కరీంనగర్లో బీజేపీ కార్యకర్తలు చేసిన దాడి ఏదో ఆవేశంలో జరిగిపోయింది కాదు, పక్కా ప్లాన్ తో వచ్చి దాడి చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో బండి సంజయ్ గారు ఏం మాట్లాడారు దానికి రిప్లైనే కౌశిక్ రెడ్డి మాట్లాడిండు తప్ప ఫస్టే కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు మాట్లాడలే. బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం కంట్రోల్గా మాట్లాడి వాళ్ళ భాషను ఎన్నోసార్లు కేటీఆర్ని దూషించడం, కేసీఆర్ మీద ఎన్నో రకమైన ప్రీ ప్లాన్గా మాట్లాడి ప్లాన్ అంటే ఇది కూడా ప్రీ ప్లాన్గా వాళ్ళు అక్కడ మీ ప్రెస్ మీట్ పెడతారని తెలిసి వాళ్ళు వచ్చి ప్రిపేర్ చేసుకొని వచ్చి, మా వాళ్ళు కూడా కరీంనగర్లో చాలామంది ఉన్నారు, అట్లా దాడులు చేసుకోవాలంటే కరీంనగర్లో వాళ్ళు మిగిలరు, వీళ్ళు మిగిలరు. గంగుల కమలాకర్ ఆఫీస్, కౌశిక్ రెడ్డి కారుపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. బండి సంజయ్ అనుచరులు గూండాల్లా దాడి చేసి వాహనాలు, ఆఫీసును ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. కళ్ల ముందే అరాచకం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటని విమర్శించారు. సీఎం రేవంత్ కు బీ టీమ్ గా బండి సంజయ్ మారారని ఆరోపించారు. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దాడి చేస్తున్నారని, కరీంనగర్ ప్రజలకు బండి చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి దాడి చేయించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నారు కేటీఆర్. కరీంనగర్ ఘటనపై బీజేపీ కూడా రియాక్ట్ అయింది. బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి కొందరు కార్యకర్తలు ఆ రీతిలో సమాధానం ఇచ్చారని రామచంద్రరావు అంటున్నారు. మేము దాడిని సమర్థించము, కానీ పరిమితి యొక్క స్థాయి ఉంటుంది, టాలరెంట్ లెవెల్ ఒకటి ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఒక మానహాని చేసి ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారాలు చేసి డిఫెమేషన్గా మాట్లాడే వ్యక్తులకు శిక్ష ఏ విధంగా ఇవ్వాలని చెప్పి కార్యకర్తలు స్వతహాగా వారు నిర్ణయం తీసుకునేటువంటి ఒక యాక్షన్ మాత్రమే, కానీ పార్టీ ద్వారా ఎక్కడ కూడా ఈ యొక్క దాడిని మేము ప్రోత్సహించం కూడా. కరీంనగర్లో బీఆర్ఎస్, బీజేపీ గొడవపై అధికార కాంగ్రెస్ తన వర్షన్ను వినిపించింది. ఆ 2 పార్టీలు గొడవ పడటం హాస్యాస్పదంగా ఉందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. దాడి చేసుకున్నట్టు కనిపించినా ఆ 2 పార్టీలు ఒక్కటే అంటూ విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కొట్లాట అనేది హాస్యాస్పదం, కొట్టుకోకండి. ఎందుకంటే మీరు కొట్టుకున్నా మీ అధిష్టానం ఇద్దరు ఒకటే, కమలం బీజేపీ ఒకటే. ఇంకోటి, తెలంగాణ రాజకీయాల్లో ఈ దాడుల సంస్కృతి అనేది మంచిది కాదు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవడం అనేది ఉండాలి తప్పితే ఇలాంటిది దాడులు అనేది అప్రజాస్వామికం. దీన్ని ప్రభుత్వం కూడా సహించదు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ నేతలపై దాడులు జరగలేదు. కానీ కాంగ్రెస్ వచ్చిన 2 ఏళ్లలోనే నేతలకు భద్రత లేకుండా పోయిందంటూ విమర్శిస్తున్నారు గులాబీ నేతలు. కేసీఆర్ గారు అటువంటి సంస్కృతిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలే. ఇది చాలా అన్యాయం. మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయి. నా ఇంటి మీద దాడి చేసినారు, హరీష్ రావు గారు క్యాంప్ ఆఫీస్ మీద దాడి,
సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి, గజ్వెల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి, ఇవాళ కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి. అయితే మా అన్నిటి మీద దాడి ఏమో కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి మీద బీజేపీ వాళ్ళు చేస్తారు. ఎవరి వాదన వారిదే, ఎవరి రాజకీయం వారిదే. కరీంనగర్లో మొదలైన ఈ పొలిటికల్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.